అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. సూర్యుడు నవంబర్ 6వ తారీఖు నుంచి తులా రాశి నక్షత్రాల్లో నుంచి విశాఖ రాశి నక్షత్రాలకు అయితే ప్రవేశించడం జరుగుతుంది. ఇలా ప్రవేశించడం వల్ల ఏ రాశుల వారికి శుభం కలుగుతుంది అని చెప్పేసి తెలుసుకుందాం. మనతో పాటు ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సైకియాలజిస్టు, ఆస్ట్రాలజిస్టు రఘుప్రియ గారు ఉన్నారనమాట. మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు సూర్యుడు తులా నక్షత్రాల నుంచి విశాఖ నక్షత్రాలకు వెళ్తున్నాడు. దీనివల్ల ఏ రాశులకు లాభం చేకూరుతుంది? అసలు ఈ నక్షత్రాల్లో మార్పు అనేది ఏంటి? తప్పకుండా అమ్మా. అంటే ఖగోళ శాస్త్రంలో జ్యోతిష్యపరంగా, జ్యోతిష్యం అంటేనే ఖగోళానికి సంబంధించింది. అయితే మనకి ఖగోళంలో అంటే మనకి తెలిసిందే కదా, 12 రాశులు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి, 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ గమనాన్ని ప్రతి నిమిషము మారుతూ ఉంటారు. గ్రహాలు మారుతూ ఉంటాయి, నక్షత్రాలు అంటే నక్షత్రాలు అవే ఉంటాయి, కానీ ఈ గ్రహాల తాలూకా చలనము ఏ నక్షత్రానికి పెడుతుంది, ఏ రాశిలోకి పెడుతుంది అంటే ఒక్కొక్క రాశిలో మనకి 3 నక్షత్రాలు ఉంటాయి. అవి కొన్ని పూర్ణ నక్షత్రాలు, కొన్ని అసంపూర్ణ నక్షత్రాలు. అంటే ఉదాహరణకి 3 నక్షత్రాల్లో 1, 2 పాదాలు, తర్వాత 1, 2, 3, 4 పాదాలు, మళ్ళీ 1వ పాదము, ఇట్లాగా 9 అంటే 3 నక్షత్రాలు 9 పాదాలు కలిపితే మనకు ఒక రాశి కింద వస్తుంది. ఈ గ్రహాలు మారుతూ ఉంటాయి. శనీశ్వరుడు, బుధుడు, గురుడు, శుక్రుడు ఇట్లాగా మారుతూ ఉంటారు. అదేంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, సూర్యుడు మారినప్పుడు సూర్యుడు ఏం చేస్తాడంటే నక్షత్రం నుంచి నక్షత్రానికి మారుతుంటాడు. అది ఒక్కొక్కసారి ప్రత్యేకతలు జరుగుతాయి, ఒక్కొక్కసారి మామూలుగానే ఉంటాయి, అంటే ఎటువంటి ఫలితాలని ఇవ్వకపోతాయి. కానీ ఈసారి నవంబర్ 6వ తారీఖు ఉదయం 6:56 సూర్యుడు స్వాతి నక్షత్రం నుంచి విశాఖ నక్షత్రంలోకి వెళ్ళాడనమాట. ఈ వెళ్ళడం వల్ల అంటే ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి మారినప్పుడు కొన్ని ప్రయోజనాలు అవుతాయి, కొన్ని అంటే శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. అవి మనకి ప్రత్యేకంగా తెలీదు. మనం ఏమనుకుంటాము, అరే నిన్నటి వరకు బాగున్నది, ఎందుకు సడన్గా ఇవాళ డౌన్ఫాల్ అయిపోయాము, నిన్నటి వరకు చాలా అసలు ఏమీ బాగాలేదు, ఇవాళ ఏంటి సడన్గా మనకి ఇంత బాగుంది, అన్నీ ఫేవర్గా అవుతున్నాయి అంటే మనకి ఇలా అనుకుంటామే తప్ప మనకి ఇంటర్నల్గా అంటే మనకి జరిగే రాసుల్లోనూ నక్షత్రాల్లోనూ మన జాతక చక్రంలోనూ జరిగే మార్పుల్ని మనం ప్రతిరోజు మనం ఏం గుర్తుపెట్టుకుంటాము, మనం గణించుకోలేం కదా. కానీ దాని పరంగా అవి ఈ మార్పులు జరిగిపోతుంటాయి. ఒక్కొక్కసారి ఈ గ్రహాలు మారడం కానీ లేదా ఈ నక్షత్రాల్లోకి వీళ్ళు మారడం కానీ అందరికీ ఒకే ఫలితాన్ని ఇవ్వవు. ఒక్కొక్కసారి మన కుజస్తంభన జరిగింది, కుజస్తంభన జరిగినప్పుడు 4 రాశుల వాళ్ళకే బాగుంది. తర్వాత మొన్న అదేంటిది పంచగ్రహ కూటమైంది, ఈ పంచగ్రహ కూటమిలోని 5 రాశుల వారికే బాగుంది. అలాగా అందరికీ బాగుండాలని లేదనమాట. కానీ ఇప్పుడు మాత్రం 3 రాశుల వారికే విశేషమైన ఫలితాన్ని ఈ సూర్యుడు ఇస్తున్నాడు అనమాట. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉందంటే ఈ సూర్య నక్షత్రం సంచారం వల్ల మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక్కొక్కసారి మనమే ఏమని అనుకుంటుంటాము, అరే ఏంటి నిన్న బాగున్నాను, ఈరోజు చాలా డల్ అయిపోయాను అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం తగ్గిపోతూ ఉంటాయి. అది అన్ని రాశుల వాళ్ళకి జరుగుతుంది, ప్రతి మనిషిలోనూ జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనకి విపరీతమైన యాక్టివ్నెస్ వచ్చేస్తుంది, విపరీతమైన కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంటుంది. అది ఎందువల్ల అంటే అది మన గొప్ప అనుకుంటాము, కాదు, మన జాతకంలో తిరిగే గ్రహాల వల్ల జరిగే ఈ మార్పు అనమాట. అయితే మేషరాశి వారికి ఏదైనా ఒకానొక సందర్భంలో కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఉండుంటే కనుక ఈ రోజు నుంచి వాళ్ళల్లో నూతన ఉత్సాహము, కొత్తగా అంటే ఆత్మవిశ్వాసం పెరిగి ఏమైనా పెండింగ్లో ఉండిపోయినవి కానీ ఏదైనా నేను చెయ్యలేను అని ఒకానొక సాచురేషన్ స్టేజ్కి వచ్చేసినప్పుడు ఇవాళ అనిపిస్తుంది వాళ్ళకి, ఎస్ ఐ క్యాన్ డూ ఇట్, నేను చెయ్యగలను అనే మైండ్ చేంజ్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రమోషన్లు, అని నాకు ఇన్నాళ్ళ నుంచి ప్రమోషన్ రాలేదు, నేను ఎంత కష్టపడ్డాను అని బాధపడే వాళ్ళకి ఈ మేషరాశిలో ఉండే 3 నక్షత్రాలు, ఒక్కొక్క రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయనుకున్నాం కదా, అందులో ఉండే మేషరాశిలో ఉండే 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇదే ఉంటుంది. నాకు లేదు అని అనుకోవాల్సిన పని లేదు. ఇందులో ఉండే అశ్విని, భరణి, కృతిక ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సేమ్ రిజల్ట్ ఉంటుందన్నమాట. అయితే పురుషులకైనా స్త్రీలకు ఉండదా అని అనుకోక్కర్లేదు. ఈ మేషరాశిలో ఉండే 3 నక్షత్రాల వాళ్ళకి, 9 పాదాల వాళ్ళకి, అందులో ఉండే ఆయా రంగాల వాళ్ళకి, విద్యార్థులు ఉండొచ్చు,
ఉద్యోగస్తులు ఉండొచ్చు, రాజకీయ రంగం వాళ్ళు ఉండొచ్చు, సినిమా రంగం వాళ్ళు, ఇలాగ ఎవరెవరు వ్యవసాయదారులు, రైతులు, కాంట్రాక్టర్ వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఈ ఫలితాలు వర్తిస్తాయన్నమాట. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, వ్యవసాయదారులకి, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తర్వాత ఏంటంటే ధార్మిక కార్యక్రమాలు, అంటే పూజా పునస్కారాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, ధర్మపరమైన మార్గంలో నడవాలి అన్న తలంపు వస్తుందన్నమాట. తర్వాత ఏంటంటే వైవాహిక జీవితంలో, అంటే 5వ తారీఖు వరకు, 6వ తారీఖు నుంచి మార్పు వచ్చింది కదా, 5వ తారీఖు వరకు వీళ్ళు వైవాహిక జీవితంలో ఏమైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, మనస్పర్ధలు వచ్చినా, లేదంటే విడిపోయే స్టేజ్కి వెళ్ళిపోతున్నా, వాళ్ళకి ఏమిటవుతుందంటే అదేదో అరటిపండు ఒలిచినట్టు అంత సునాయాసంగా వీళ్ళకి ఏంటంటే సమస్యలు తీరిపోతాయన్నమాట. తర్వాత ఏంటంటే జీవిత భాగస్వామితో సత్సంబంధాలు, అంతవరకు ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ నువ్వెంత అని అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు నుంచి, అంటే 6వ తారీఖు నుంచి వీళ్ళ జీవితంలో అనూహ్యమైన మార్పు ఏర్పడుతుంది. కుటుంబంలోనే కాకుండా బయట సంఘంలో కూడా వీళ్ళకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రావాల్సినవి ఏవైనా ఉన్నాయంటే వస్తాయి. ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఇలా ఒకటేంటి, అన్ని మంచి పనులు కోర్టు వ్యవహారాల్లో కానీ, లేదా వ్యాపారంలో కానీ, లేదా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ మార్పు వల్ల, ఈ సూర్యుడి గ్రహం మారడం వల్ల, అంటే ఈ సూర్య నక్షత్రం విశాఖ నక్షత్రంలోకి వెళ్ళడం వల్ల ఈ మార్పులు మేషరాశి వారికి జరుగుతాయి. తర్వాత రాశి సింహరాశి అన్నమాట. ఈ సింహరాశి వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమైన సమయం అన్నమాట. కొత్తగా ఏదైనా చేయాలనుకున్న వాళ్ళు, ఈ రాశిలో ఉండే 3 నక్షత్రాల వాళ్ళు, 9 పాదాల వాళ్ళకి కూడా ప్రతిదీ వర్తిస్తుంది. తర్వాత వీళ్ళు ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, విద్యార్థులైతే కొత్త కొత్త కెరియర్ చూసుకోవాలనుకున్నా, లేదా కొత్తగా ఏదైనా కోర్సులో చేరాలనుకున్నా, విదేశం వెళ్ళాలనుకున్నా, ఎవరు ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏది తలుచుకుంటారో, ఏది చెయ్యాలనుకుంటారో, కొత్తగా ప్రారంభించాలనుకుంటారో, ఇది మంచి అనువైన సమయం. కాబట్టి ఈ మాసం, అంటే ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవచ్చు. తర్వాత పెండింగ్ పనులు, కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా పెండింగ్ పడిపోయినవి, కీలకంగా ఉండేవి, వివాహాది శుభకార్యాలు అవ్వచ్చు, సంతాన ప్రాప్తి అవ్వచ్చు, ఎవరెవరికైనా, స్త్రీలైనా పురుషులైనా విద్యార్థులైనా, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరికి పెండింగ్ పడిపోయిన పనులు ఈ సమయంలో తీరిపోతాయన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకున్న వాళ్ళు, కొత్తగా అంటే ఏ రకమైన పెట్టుబడులు అయినా సరే పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ మాసం చాలా కలిసి వచ్చేది. అంటే ఈ సమయం, సూర్యుడు మారిన సమయం చాలా అనుకూలమైన సమయం కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవచ్చు. తరువాత వీళ్ళకి ఆర్థికంగా ఈ ముందు రోజు వరకు ఆర్థిక సమస్యలతో కనుక చిక్కుకున్నట్టయితే, అప్పులు చేసినట్టయితే, ఏమి చేయలేను, నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, నేనేం చేయలేకపోతున్నాను అని మానసికంగా కుంగిపోయిన వాళ్ళు కానీ, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళకి కానీ ఈ సమయం చాలా చక్కగా ఉంటుంది. అంటే వాళ్ళకి అన్నిటినీ దాటుతారనమాట. ఆరోగ్యం కుదుటపడుతుంది, దీర్ఘకాలికమైన రోగాలు కుదుటపడతాయి, తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎలా తప్పించుకుంటారు అని అడగవచ్చు. అయితే ఏంటంటే ఆకస్మికంగా ఇప్పుడు చూడండి, మనకి ఎవరైనా నువ్వు గత నెలలో అడిగావు కదా డబ్బులు, సరే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి తీసుకో అనొచ్చు. అప్పుడు అంటే ఏంటి, నిన్నటి వరకు మనకి ఎవరు సమాధానం చెప్పిన వాళ్ళు ఈరోజు చెప్పారు అంటే మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడినట్టే కదా. ఏరియర్స్, జాబ్లో ఉన్న వాళ్ళు ఏరియర్స్ మనకి రావు అని వదిలేస్తాము. నేను ఎంత కష్టపడినా నాకు ఏమీ ప్రమోషన్ లేదు, ఏరియర్స్ రావట్లేదు, ఇప్పుడు గ్రహ బలాన్ని బట్టి వెంటనే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేయడము, ఆ పరిస్థితి నుంచి ఒడ్డెక్కిపోతారనమాట. నెక్స్ట్ ఎంతవరకు సంబంధాలు కుదరని వాళ్ళు కూడా వివాహానికి సంబంధాలు వాళ్ళంతట వాళ్ళే, మీ అమ్మాయిని చేసుకుంటామనో మీ అబ్బాయిని చేసుకుంటామనో వాళ్ళంతట వాళ్ళే రావడం అనమాట. అంటే ఈ శుభ సమయము, ఈ సమయం సింహరాశి వాళ్ళకి చాలా అనుకూలమైన సమయం. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశిలో ఉండే 3 నక్షత్రాల వాళ్ళు, 9 పాదాల వాళ్ళు కూడా ఈ సమయంలో వాళ్ళకి వేతనాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకైతే వాళ్ళు తక్కువ శాలరీకి, సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఒక శాలరీతో చేస్తున్నారు, అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళకి శాలరీస్ పెరిగే అవకాశం కనబడుతుంది.
వేజెస్ పెరిగే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అంటే ఆదాయ మార్గాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకి ఊహించినంతలా పంటలు ఎక్కువగా అయ్యి వాళ్ళకి ఊహించినటువంటి లాభాలు వస్తాయి. సింహరాశిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఏదైతే ఆదాయ మార్గాలు ఉన్నాయో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరికైనా సరే ఆదాయ మార్గాలు రెట్టింపు అవుతాయి. తర్వాత ఆకస్మిక ధనప్రాప్తి వస్తుంది. అది అడగొచ్చు, ఆకస్మిక ధనప్రాప్తి ఎలా వస్తుందండి అని. మన తాత ముత్తాతల తాలూకా ఏవైనా కోర్టులో పెండింగ్లు ఉండిపోయినా అది మన వైపు ఈ సమయంలో ఇది మీకే వచ్చిందండి, ఈ ఆస్తి మీ పేరు మీద తీర్పు వచ్చిందండి అని చెప్పి మనకి అది కూడా ఆకస్మిక ధనప్రాప్తే కదా, అలా రావచ్చు. మనం ఇంకా రాదు అనుకున్నవి మనకి ఈ మాసంలో వచ్చే అవకాశం కనబడుతుంది. తర్వాత వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి మాకు వివాహం కావట్లేదు, మేము ఆ దిశగా ఏ ప్రయత్నాలు చేసినా ఫలించట్లేదు, ఎవరు ఒప్పుకోవట్లేదు అని అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో అంటే ఈ సమయంలో వీళ్ళకి ఈ పీరియడ్లో మళ్ళా సూర్యుడు ఇంకొక నక్షత్రానికి వెళ్ళే ఈ గ్యాప్లో వీళ్ళకి సంబంధాలు కుదరడము, సంతాన యోగం కావడము, విద్యార్థులైతే విదేశం వెళ్ళి చదువుకోవాలని అనుకున్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా వీసా పాస్పోర్ట్లు రావడము, ఇలా ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ని రంగాల వాళ్ళకి ఈ సమయం చాలా అనుకూలమైన సమయం అన్నమాట. సో సూర్యుడి వల్ల ఈ మార్పులు ఈ 3 రాశుల వారికి మేషము, వృశ్చికము, సింహము ఈ 3 రాశుల వాళ్ళకి మంచి అనుకూలమైన సమయము. వారు ఈ రాశిలో ఉన్నవాళ్ళు ఏదైనా కొత్తగా తలపెట్టాలనుకుంటే ఇది మంచి సమయం కాబట్టి వాళ్ళు మేషము, వృశ్చికము, సింహరాశి వాళ్ళకి చాలా మంచి అనుకూలమైన సమయం వాళ్ళకి. ఓకే, చూసారు కదండి సూర్యుడు నక్షత్రాలు మారడం వల్ల ఎంత బెనిఫిట్ వస్తుందో. ఈ 3 రాశి వాళ్ళకే కాదు అందరికీ కూడా కొంచెం మన శ్రమ తగ్గట్టు బాగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఇంకా కూడా ఫలితాలు బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.